హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సిరి వ్లాగ్స్. దిస్ ఇస్ సిరి అండి. ఇది గీ చేస్తున్నా అనమాట సున్ని ఉండల కోసం. అండ్ ఈ పౌడర్ వచ్చేసి నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను అనమాట. అంటే నేను ఇలా చేసి పెట్టుకుంటుంటాను. అప్పుడప్పుడు కావాల్సినప్పుడు నేను గీ రెడీ చేసుకుని దీన్ని చేసుకుంటాను అనమాట. దీని ప్రాసెస్ మీకు చెప్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి బ్లాక్ ఉరుద్దాలు ఉంటుంది కదండి, నల్ల మినపప్పు. దీన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. స్మాల్ బ్యాచెస్ కింద ఫ్రై చేసేసుకొని పెట్టుకోవాలి. అది కొంచెం మనకి రూమ్ టెంపరేచర్కి రావాలన్నమాట. మీరు ఎంత తీసుకున్నా ఇప్పుడు ఒక 1 గ్లాస్కి 1 స్పూన్ ఆఫ్ రైస్ సరిపోతుంది. మీరు ఎన్ని గ్లాసెస్ తీసుకుంటారో దానికి 1 స్పూన్ యాడ్ చేసుకొని ఆ రైస్ కూడా దాంతోపాటే ఆ ఉరుద్దాలతో పాటు వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మంచి అరోమాటిక్ వస్తుంది. అండ్ మీకు ఫ్రై అయ్యిందా లేదా తెలియాలి అంటే ఒక పప్పుని నోట్లో వేసుకొని చూస్తే మీరు అది చాలా క్రంచీగా ఉండాలన్నమాట. ఇది ఇంకోటి కూడా ఏమొస్తుందంటే డ్రాబ్యాక్, వైట్ ఉరద్దాలు అనుకోండి మనకు కలర్ తెలిసిపోతుంది, బట్ బ్లాక్లో తెలియదు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. చాలామంది అంటారు మాకు మొదటి నుంచి ఇదే అలవాటు అనమాట, నల్ల మినపప్పు చాలా మంచిది అని చెప్పేసి అంటారు. కొంతమంది దీన్ని నార్మల్ ఉరద్దాలతో కూడా చేసుకుంటారు, బట్ మాకైతే ఇదే అలవాటు. సో నేను ఇందులోనే బెల్లం కూడా నా టేస్ట్ తగ్గట్టు నేను వేసుకున్నాను. టేస్ట్ అంటే ఇప్పుడు మీరు 1 గ్లాస్ వేసుకున్నారనుకోండి, ఒక 75% ఆఫ్ బెల్లం ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. నేను అది బెల్లం కూడా మిక్సీకి వేసేసి పౌడర్ లాగా చేసేసుకున్నాను అనమాట. అండ్ ఒక 3 ఇలాచీ వేసాను, ఒక మంచి అరోమా స్మెల్ రావటం కోసం. ఇక్కడ నేను గీని కొంచెం వేడి చేశాను అనమాట. మనకి బైండింగ్కి సరిపడా గీ వేసుకొని చూసుకోవాలి. మనం కొంచెం చిన్న బ్యాచెస్గా కలుపుకోవాలండి, అంతా ఒకేసారి వేసుకోకుండా. అంటే మనకి టైం పడుతుంది కదా రౌండ్స్ చేయటానికి, లడ్డూస్ చేయటానికి. సో మనం కొంచెం బ్యాచెస్ కింద దీన్ని కలుపుకోవాలన్నమాట. అండ్ ఇది చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బెనిఫిట్ అండి, చాలా మంచి ఫుడ్ ఇది. డైలీ 1 or 2 తినొచ్చు. 2 కంటే ఎక్కువ పెట్టకండి పిల్లలకి. 1 or 2 చాలా సరిపోతుంది. మనం ఇది డైలీ 1 స్నాక్ బాక్స్లో కానీ లేదా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కానీ ఇవ్వచ్చు. నేనైతే మా పాపకి ఇది స్నాక్ బాక్స్ లాగా పెడతాను అనమాట. తను చాలా ఇష్టంగా తింటుంది ఇది. మీరు చూస్తున్నారా అక్కడ బైండింగ్ ఎంత బాగా వస్తుందో. మనం గీ అనేది ఇంతే వేసుకోవాలి అని ఏం లేదండి. మీరు ఇట్లా రౌండ్ చేస్తున్నప్పుడు అది మీకు కరెక్ట్గా బైండ్ అవ్వాలి. సో నాకు ఇలానే అలవాటు. మీకు కావాలంటే కొంచెం గీ కూడా ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. గీ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మీకు రౌండ్ చేయడం చాలా కొంచెం ఈజీగానే అవుతుంది. నేనైతే ఇలానే చేస్తానన్నమాట. అండ్ మీకు ఇష్టం ఉంటే మీరు గీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఇది మా పాప చాలా ఇష్టంగా తింటుంది. ఒకవేళ నేను మార్నింగ్ పెట్టకపోతే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చాక అడుగుతుంటాను, అడిగి తింటుంది అనమాట. ఇది నాకు మా చిన్నప్పుడు మా జేజీ ఎక్కువ పెట్టేదన్నమాట. అందరికీ 1, 2 ఇస్తే నాకు మాత్రం మళ్ళీ పిలిచి ఇంకొకటి ఇచ్చేదన్నమాట. నా మీద ఎక్కువ లవ్ ఆమెకి. ఆమె లవ్ అలా చూపించేది నాకు. వచ్చినప్పుడల్లా ఇలా చేసి పెట్టేది. ఇంకా మా జేజీ చనిపోయారు అనమాట. యాక్చువల్లీ వి మిస్ హర్ అ లాట్ అనమాట. తను చాలా బాగా చూసుకునేది. ఇంకా మా జేజీ చనిపోయాక దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ వాళ్ళిద్దరు కూడా మాకు ఇలా చేసి పెట్టేవాళ్ళు అనమాట. సో అది ఆ మెమరీస్ ఉన్నాయన్నమాట. ఇది చేస్తున్నంతసేపు నాకు మా మమ్మీ మా అమ్మమ్మ గుర్తుకొస్తున్నారు. ఇంకా మధ్యలో నేను ఒకసారి కాల్ చేసి మమ్మీతో నేను బ్లూటూత్ పెట్టుకుని నేను మాట్లాడుతూ చేస్తున్నాను, నన్ను ఇలా చేస్తున్నాను, జస్ట్ ఇవన్నీ గుర్తుకొచ్చి కాల్ చేశాను మమ్మీ అని చెప్పి. మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
అండ్ అలా మనం లడ్డు చేసుకోవాలి. ఇది యాక్చువల్గా మా నీస్ అనమాట, అంటే మా ఆడబిడ్డ కొడుకు సంయుక్త్ అని, వాడికి కూడా చాలా ఇష్టం. వాడైతే 1 సిట్టింగ్లో కూర్చొని తింటాడు, అంత ఇష్టం వాడికి. ఇంకొంచెం వాడికి కూడా మొన్న వచ్చినప్పుడు తనకు కూడా కొన్ని చేసి పంపించాను అనమాట. అట్లా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం కొంచెం అలవాటు చేస్తే మంచిది కూడా, ఇది చాలా మంచిది. బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ ఎవరికైనా చాలా మంచిది. ఇది ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ ఇది వచ్చి మీరు ఇంట్లో మిక్సీ అన్నా చేసుకోవచ్చు ఈ పౌడరు. ఇఫ్ నాట్ మీకు కష్టము అని అంటే బయట మిల్లులో అయినా చేయించుకోవచ్చు. బట్ మిల్లులో చేస్తే ఏమవుతుందంటే మరీ స్మూత్ వస్తుంది బ్యాటరు. చిన్న పిల్లలు కూడా చేయలేని వాళ్ళైతే మనం అట్లా పౌడర్ పెట్టచ్చు. ఈసారి నేను కొంచెం ఇట్లా క్రంచీగానే మిక్సీని పట్టాను అనమాట. ఇంట్లో కొంచెం క్రంచీగానే ఉందని, కొంచెం క్రంచీగా ఉంటుంది అనమాట ఈసారి. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం బ్యాచెస్గా మనం ఇది ఇలా బైండింగ్కి సరిపడది మనం చేసుకోవాలన్నమాట. దీనికి ఫ్రెష్ నెయ్యి అనుకోండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో చేసుకున్న వెన్న కానీ, లేదు మీకు ఇంట్లో వెన్న అవైలబుల్ లేదంటే ఇప్పుడు బటర్ కూడా మనకు దొరుకుతుంది కదా బయట. కొంచెం మంచి క్వాలిటీ ఉన్న బటర్ తీసుకొచ్చుకొని మనం ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మనకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. పిల్లలకి పెట్టేది కదా, ఇది కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. సో ట్రై ఇట్ అవుట్, చాలా బాగుంటుంది. అండ్ ఇది నేను పౌడర్ ఆల్రెడీ చేసేసాను. ఇది ఎప్పుడు అంటే నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇది చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో కాబట్టి మీరు ఈ పౌడర్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ బిలో, నేను అక్కడ చేస్తాను. అండ్ ఇంకా అప్కమింగ్ బ్లాగ్స్లో నేను ఎప్పుడైనా దీన్ని పౌడర్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి. ఇది ఆల్రెడీ చేసింది, నేను చేసేసాను అనమాట. అంటే ఎప్పుడు ఫ్రీక్వెంట్గా చేసుకుంటూనే ఉంటాం మేము ఇది పిల్లల కోసం అని చెప్పి. స్నాక్ బాక్స్లో నేను ఇది ఇంక్లూడ్ చేస్తాను మా పాపకి. మీకు ఈ రెసిపీ గురించి ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. అండ్ అయిపోయిందండి మన సున్నుండలన్నీ ఆల్మోస్ట్ డన్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు అలా సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా బూస్టప్గా ఉంటుందండి. థ్యాంక్ యూ, బాయ్.